అందరికీ మీకు ఇవ్వబడే విధంగానే మీకు ఏర్పాట్లు చేశాము. చంద్రశేఖర్ గారు ఎవరిచ్చినారు అందరికీ మీకు ఇవ్వబడే విధంగానే మీకు ఏర్పాట్లు చేశాము. ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ప్రత్యేకంగా కామారెడ్డి నుంచి చేసినటువంటి గౌరవనీయులు కూడా వీరి యొక్క బంధనాన్ని ఎంతో స్వీకరించి వారిని ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నారు. డెడికేషన్ అంటే మీ అంకిత భావాన్ని, మీ కుటుంబ సభ్యుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కేవలం ఒక శిక్షణా కార్యక్రమం ముగింపు లాగా కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది 9 నెలల కాలంలో మీరు నేర్చుకున్నది కేవలం కొన్ని సబ్జెక్ట్స్ కాదు, ఒక స్కిల్ మాత్రమే కాదు, కొంచెం నాలెడ్జ్ కాదు. మీరు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నారు, హార్డ్ వర్క్ నేర్చుకున్నారు, ఒక టీమ్ వర్క్ అంటే ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకున్నారు. మీరు గేట్స్ బయటకి వెళ్ళగానే సమాజం మిమ్మల్ని సొసైటీలో లీడర్స్గా చూస్తుంది. మీరు లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన వ్యక్తిగత అవసరాల కంటే, మన వ్యక్తిగత భద్రత కంటే, మన దేశ భద్రతకి, శాంతి భద్రతల పరిరక్షణకి మనం ఎక్కువ విలువనిస్తాము అనే నిశ్చయాన్ని వాళ్ళ మనం గుర్తు చేసుకుంటున్నాము. వెళ్ళగానే మిమ్మల్ని పూర్తిగా వేరే విధంగా సమాజంది. ఎందుకు అంకులు ఉన్నాయి, మనల్ని వేరే విధంగా చూడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిని మనము తప్పులు చేసినా చేయకపోయినా మనం క్షమిస్తాము, కానీ ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారిని సమాజం భూతద్దంతో చూస్తుంది. మనకు వచ్చే జీతభత్యాలు ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి మంచి పేరైనా చెడ్డకి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ఈ శిక్షణ, మీరు నేర్చుకున్న విలువలు, ఈ టీమ్ వర్క్ కానివ్వండి, ఇంటిగ్రిటీ కానివ్వండి, డిసిప్లిన్ ఆర్ ద డెడికేషన్ యూ హ్యావ్ షోన్, ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితులనైనా మీరు ఎదుర్కొనే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ యూ విల్ ఫేస్ ఎనీ హార్డ్షిప్స్ దట్ కమ్ యువర్ వే ఇన్ యువర్ కెరియర్. చివరిగా మీరందరూ కూడా మీకు కేటాయించబడిన బెటాలియన్కి, ఈ 7th బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్కి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి, మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తెస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.